హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటల్లో ఈరోజు స్పెషల్ స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుంది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఈ స్నాక్ని మిల్ మేకర్తో చేశాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మిల్ మేకర్ అంటే చాలా ఇష్టపడేవారు మాత్రం ఇలా కర్రీ కాకుండా ఒకసారి ఈ స్నాక్స్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. కాస్త డిఫరెంట్గా ఇలా టీ టైంలో ఈ స్నాక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్నాక్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం. ఇలా కర్రీ కాకుండా ఈ మీల్ మేకర్తో స్నాక్ చేసి పెట్టారంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అసలు టేస్ట్ మాత్రం అవసరం అండి. ఎక్సలెంట్గా ఉంది. అసలు మనం ఈ స్నాక్ చేసి పెట్టామంటే దేంతో చేసామో కూడా గుర్తుపట్టలేరు, అంత బాగుంటుంది. అసలు ఎక్కడ అసలు మిల్ మేకర్ స్మెల్లే రాదు, అంత బాగుంటుంది. అసలు గుర్తుపట్టలేరు. మిల్ మేకర్తో చేసామంటే నోరు ఎల్లబెట్టాల్సిందే, అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం మస్తపండి. ఒక్కసారి మాత్రం ఈ స్నాక్ని ట్రై చేసి చూడండి. ఈ స్నాక్ని అస్సలు మిస్ కాకండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి చేసి చూసారంటే మీకే బాగా నచ్చుతుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈ స్నాక్ని చేసి పెట్టారంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. మిమ్మల్ని మెచ్చుకొనక తప్పదు. మరి అంత బాగుంటుంది ఈ స్నాక్. ఇది తిన్నాక మాత్రం మిమ్మల్ని తిన్నవాళ్ళు మాత్రం మెచ్చుకోవాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసిద్దామా? ఈ మిల్ మేకర్ స్నాక్ని ఏ విధంగా చేయాలో, మిల్ మేకర్తో ఈ స్నాక్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ని పోయండి. వాటర్ని పోసేసి వాటర్ని కాస్త మరగనివ్వండి. నీళ్ళు మరిగాకనే వీటిని వేసుకుందాం. మిల్ మేకర్ని ఒక కప్పు తీసుకున్నాను నేను. మిల్ మేకర్ ఏ సైజు అయినా పర్వాలేదు, చిన్నవైనా మీడియం సైజ్ అయినా పెద్దవైనా పర్వాలేదు. నేను పెద్దవి తీసుకున్నాను. మిల్ మేకర్ని తీసుకొని మరిగే నీళ్ళలో ఈ మిల్ మేకర్ని వేసేయండి. వేసి 2 మినిట్స్ వరకు అలాగే కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాక నీళ్ళని మొత్తం వంపేసుకోండి. ఇవి కాస్త సాఫ్ట్గా కావాలి. మిల్ మేకర్ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు వేడి నీళ్ళలో ఉంచేసి తీసేయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాం కదా. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని నీళ్ళని మొత్తం ఇలా వంపేసుకుందాం. ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇలా మీల్ మేకర్ని స్ట్రైనర్లో వేసేసుకున్నాక ఇందులో చన్నీళ్ళని ఒక 3-4 సార్లు పోసేసుకుందాము. ఈ మీల్ మేకర్ పైన చన్నీళ్ళు పోసామంటే ఈ మీల్ మేకర్ మొత్తం చల్లగా అయిపోతాయి. చాలా కూల్గా అయిపోయే వరకు నీళ్ళని మాత్రం పోస్తూ ఉండండి. ఇలా 2-3 సార్లు పోసామంటే పూర్తిగా చల్లారిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో. ఇలా సాఫ్ట్గా రావాలి. వేడి నీళ్ళలో కాసేపు ఉంచామంటే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి మీల్ మేకర్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకుందాం. ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీర గుప్పెడు నీళ్ళలో కడిగేసి వేసుకోండి. అలాగే 4-5 అల్లం ముక్కలను వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి ఒక 4 వేసుకోండి. వేసేసి అందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు 1 టీ స్పూన్ వేసాను నేను. వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. సన్నగా మిక్సీ పట్టుకుందాం. ఇలా సన్నగా అయ్యే వరకు మిక్సీ పెట్టేసుకోండి. చూసారా, ఇలా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకొని ఇందులో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ మీల్ మేకర్ని నీళ్ళు మొత్తం పిండేసేయండి. చూడండి, ఇలా గట్టిగా నీళ్ళని మొత్తం పోయే వరకు పిండేసేయండి. మీల్ మేకర్లో నీళ్ళు అస్సలు ఉండకూడదు. ఇలా మీల్ మేకర్ని నీళ్ళు మొత్తం పిండేసి ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసి పొడి చేసుకుందాము. ఈ మీల్ మేకర్ పొడి అయ్యే వరకు, సన్నగా పొడి అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. తొందరగానే అయిపోతుంది. ఈ మీల్ మేకర్ సన్నగా అయ్యింది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసేసుకుందాము. మిగతా మీల్ మేకర్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే మనము మిల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండిని తీసుకోండి. శనగపిండి వేసాక ఇలా ఒకసారి చేత్తో బాగా కలిపేసేయండి. చూడండి, ఇలా చేత్తో బాగా కలపండి. ఈ పిండి మొత్తం ఈ మీల్ మేకర్ మిశ్రమంలో కలిసే వరకు బాగా కలుపుకోండి. పిండి మొత్తం కలిసే వరకు చేత్తో ఇలా బాగా కలిపేసేయండి. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అసలు మీల్ మేకర్లో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా శనగపిండి వేసాక బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి
ఇప్పుడు ఇందులో మనము కాస్త మసాలాలు వేసేసుకుందాము. ఇలా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి, అలాగే కారం 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వేసాను ఉప్పుని. వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో కారం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. కాస్త స్పైసీగానే ఉంటే ఈ స్నాక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, స్పైసీగా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి ఇలా బాగా కలిపేసేయండి. కారము అలాగే గరం మసాలా పసుపు ఉప్పు మొత్తం కలిసే వరకు బాగా కలిపేసేయండి. ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదు, పోయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేశాక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేంతలోపు మనం వీటిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా చేత్తో బాల్స్ లాగా చేసేసుకొని అరచేతిలో వేసి ఇలా ప్రెస్ చేసేయండి. చూడండి ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా అంచులు పగలకుండా చూసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూడండి నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా అంచుల్ని బాగా కవర్ చేయండి. చూడండి ఇలా పగలకుండా చూసుకోండి. ఇలా అన్నింటినీ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూసారా, అన్నింటినీ 1 బై 1 ప్లేట్లోకి పెట్టేసుకున్నాక మనం ఒకేసారి ఫ్రై చేసేసుకుందాం, షాలో ఫ్రై చేసుకుందాము. అన్నింటినీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము ఫ్రై చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు, ఈవెన్గా ఫ్రై అవుతాయి. అందుకని అన్నీ ఒకేసారి చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసేసుకుందాము. చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది. వేడెక్కిన ఆయిల్లో 1 బై 1 వేసేయండి. ఇవి వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోండి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మెల్లిగా ఇలా 2 స్పూన్లతో మెల్లిగా తిప్పుకోండి, లేదంటే విరిగిపోతాయి. కాస్త మెల్లిగా తిప్పండి. అన్నింటినీ ఇలాగే తిప్పేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ వరకు ఉంచండి. 5 మినిట్స్ వరకు ఉంచారంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటిని ఒక్కొక్కటి స్పూన్తో తీసుకుంటూ ఇలా టిష్యూ పేపర్లోకి పెట్టేసుకోండి. చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో. అన్నింటినీ అలాగే తీసేసి టిష్యూ పేపర్లో పెట్టేసేయండి. అలాగే మిగిలిన వాటిని కూడా షాలో ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత సూపర్గా ఫ్రై అయ్యాయో. చూసారా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. అలాగే మిగిలిన వాటిని కూడా షాలో ఫ్రై చేసుకోండి. ఇలా 1 బై 1 పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నారంటే ఒక సైడు బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇంకో సైడ్ కూడా 5 మినిట్స్ వరకు ఉంచామంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి, కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి ఇలా అన్నింటినీ తీసి టిష్యూ పేపర్లోకి పెట్టేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ మీల్ మేకర్ స్నాక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత చాలా బాగుంది కదూ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదూ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే మాత్రం అసలు మనం దేంతో చేసామో కూడా అర్థం కాదు, అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఒక్కసారి మాత్రం ఈ స్నాక్ని చేసుకొని తినండి. వేడివేడిగా తిన్నారంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వీటితో ఉల్లిపాయలు కూడా తిన్నామంటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు తినుకుంటూ ఈ స్నాక్ని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే టమాటో సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. వేడివేడిగా మాత్రం తినండి, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి. అసలు టేస్ట్ అవసరం అండి. ఒక్కసారి మాత్రం ట్రై చేయడం మాత్రం మిస్ కాకండి. సూపర్ అంటే సూపర్ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మీల్ మేకర్ స్నాక్ని మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.